తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడక్కడ వానలు పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో అన్నదాతలకు అపార నష్టం కలిగింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. హైదరాబాద్తో పాటు నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, కుమురం భీం జిల్లాల్లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా సత్వార్లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా చేగుంటలో 3.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో 2.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం జిల్లా రెబ్బెనలో 4.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగజ్ నగర్ మండలం నామనగర్ తుంగమడుగు సమీపంలో 33 kV విద్యుత్ లైన్ తెగింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగజ్ నగర్ నౌగాం బస్తీలో ఇంటి గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. దీంతో పొట్ట దశలోని వరి పంట దెబ్బతింది. మామిడి పూత, కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న పంట నేలవారింది. ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట 10 నిమిషాల్లో నేలపాలైందంటూ కన్నీరు పెడుతున్నారు రైతులు. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కూకట్పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమార్ని ఆదేశించారు. మండుటెండలతో అల్లాడుతున్న జనానికి వర్షాలతో ఉపశమనం లభించింది. 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు పడుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మోస్తరు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అధిక పీడనానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగల్చగా ఉక్కపోతలతో అల్లాడుతున్న వాళ్లకు ఉపశమనం కలిగించాయి.